హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కనుక వాయిస్ సరిగ్గా లేకపోయినా కానీ, సౌండ్ ఎక్కువ వచ్చినా కానీ, ఆర్ఎల్స్ కుకింగ్ ప్రాసెస్ అంతా సరిగ్గా చూపించకపోయినా కానీ ఏమీ అనుకోకండి. అసలు ఎడిటింగ్ చేయడానికి నాకు ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే నేను 11 వరకు నాకు షిఫ్ట్ వర్క్ ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం 11:20 అవుతుంది. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట, నేను రమేష్ ఇద్దరము. ఎందుకంటే మేము కైవల్య దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు. సో అందుకనే అసలు ఈరోజు వీడియోని ఎడిట్ చేయడానికి నాకు టైం దొరకలేదు. అక్కడికి చాలా వరకు ట్రై చేశాను, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో ఈరోజు వీడియో బాగోపోతే, ఎక్కువ నాయిస్ వస్తున్నా కానీ ఏమీ అనుకోకండి, సారీ ఫర్ దట్. ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి. అండ్ రేపటి నుంచి ఒక 3-4 డేస్ మొత్తం నందిగాంలో ఉంటుందన్నమాట మన వ్లాగ్స్ అన్నీ. మా చిట్టి తల్లి కూడా ఉంటుంది. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 6 అనమాట. సక్సెస్ఫుల్గా 5 డేస్ నా వెయిట్ లాస్ జర్నీని కంప్లీట్ చేసుకున్నాను. మీలో ఎవరైనా నా 5 డేస్ జర్నీని మిస్ అయితే కనుక చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఈరోజు విషయానికి వచ్చేస్తే నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను జిమ్కి వెళ్ళడానికి. అండ్ నేను జిమ్లో ఎలాంటి ఎక్సర్సైజ్ చేశాను, ఏమేమి చేశాను, ఎంత టైం చేశాను, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఫుడ్ అంతా ఏంటి, ఎన్ని క్యాలరీస్ అండ్ ప్రోటీన్ తీసుకున్నాను, అదంతా మీకు ఈరోజు బ్లాగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా స్టార్ట్ చేసే ముందు మనం ఎవ్రీడే యాజ్ యూజువల్ వెయిట్ చెక్ చేసుకుంటాము. నిన్న 0.4 kgs గెయిన్ అయ్యాను. అలా నేను నా ఫుడ్ ఏం తగ్గించుకోలేదు. నేను ఎంత తినాలి అనుకుంటున్నానో అదంతా నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను, అది మాత్రం తింటాను. ఇంకా వెయిట్ గెయిన్ అని చెప్పేసి నా ఫుడ్ని తగ్గించుకునే టైప్ అయితే కాదు. నేను ఫాస్టింగ్ చేస్తున్నాను అంటే ఫాస్టింగ్ వరకు చేస్తాను, ఆ టైం దాటిపోయిన తర్వాత అయితే తిన్ను. అలా అని ఫాస్టింగ్ పీరియడ్లో తక్కువ ఫుడ్ తీసుకోవడం ఇదంతా ఉండదన్నమాట. వెయిట్ గెయిన్ అయినా కానీ లూజ్ అయినా కానీ సేమ్ నేను ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకుంటాను. క్యాలరీస్ అండ్ ప్రోటీన్, ఫైబర్ కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా, ఇది నా మెయిన్ ఇంటెన్షన్ అంతే. అండ్ డైలీ వెయిట్ చెక్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్స్ అవ్వడము చాలా చాలా కామన్. అందుకనే నేను మిమ్మల్ని స్టార్టింగ్లోనే చెప్పాను, నేనంటే వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి డైలీ చెక్ చేసుకుంటున్నాను, మీరు వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి. సో దట్ వెయిట్ కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుంది డెఫినెట్గా వీక్లీ వన్స్ అయితే. ఎందుకంటే మధ్యలో 6-7 days గ్యాప్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ డేకి అండ్ 7th డేకి వెయిట్ లాస్ ఉంటుంది, అండ్ 7th to 14th డేకి వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో మీరు డిసప్పాయింట్ అవ్వరు అనమాట. డైలీ చెక్ చేసుకుంటే ఇదిగో ఇలా పెరిగినప్పుడు డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఎప్పుడూ తగ్గాలని రూల్ లేదు, తగ్గినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, అలానే మనం వెయిట్ పెరిగినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇట్స్ న్యాచురల్ థింగ్ అనమాట. సో ఇంకా ఈరోజు అయితే వెయిట్ చెక్ చేసుకుందాము. సేమ్ ఉన్నా కానీ పెరిగినా కానీ నాకు నో ప్రాబ్లం అసలు. ఎందుకంటే నా ఓవరాల్ టార్గెట్ డేకి ఇంత తగ్గాలని కాదు కదా. అట్ ద ఎండ్ నా 30 days జర్నీ అయిపోయిన తర్వాత నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది నా మెయిన్ టార్గెట్. సో ఇంకా ఈరోజు అయితే నా వెయిట్ చెక్ చేసుకుందాము. సేమ్ వెయిట్ ఉన్నానా, లేకపోతే ఏమైనా పెరిగానా, లేకపోతే తగ్గానా అనేది. సో ఇంకా ఈరోజు వెయిట్ చెక్ చేసుకుందాము ఎంత ఉన్నాను అనేది. నిన్నైతే 72 kgs ఉన్నాను. ఈరోజు ఎక్కువ ఉంటానో తక్కువ ఉంటానో చూద్దాము. 71.9. ఓకే, ఒక 100 grams. ఇవి వెయిట్ అనేది అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది డేకి. అట్ ద ఎండ్ మనం 30 daysలో ఎంత వెయిట్ ఉన్నా అనేది నాకు మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఈరోజు అయితే ఇంకా వెయిట్ చెక్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ కొంచెం వాటర్ తాగేసి జిమ్కి బయలుదేరిపోవడమే. ఈరోజు నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నాతో పాటు నీది కూడా ఇనిషియల్ వెయిట్ 30 days తర్వాత ఉన్న వెయిట్ చెక్ చేసుకోవాల్సింది కదా. అయినా నువ్వు ఆ రోజు 67లో నువ్వు వచ్చేసావు కదా. 68 kgs. ఆఫ్టర్ 30 days ఎంత ఉన్నావో చూసుకుంటావు నువ్వు కూడా. నువ్వు అంతే ఉంటావు, ఇంకా తగ్గినా కానీ అండర్ వెయిట్ కింద వెళ్ళిపోతావు తెలుసా. నీ BMI ప్రకారం నువ్వు ఎంత వెయిట్ ఉన్నావో చెక్ చేసుకున్నావా? నేనైతే నా BMI ప్రకారం మినిమం 55 kgs, మ్యాక్సిమం 65 kgs. సారీ, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. 65 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఫస్ట్ నా టార్గెట్ అయితే 69 kgs, ఆ తర్వాత 65 చూద్దాంలే. అంతేనా? ఎవ్రీడే లాగానే ఈరోజు కూడా నేను నా జిమ్ని కార్డియోతో స్టార్ట్ చేశాను. 35 minutes చేశాను. 500 calories వచ్చేసాయని చెప్పి అక్కడితో స్టాప్ చేశాను. వన్స్ కార్డియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేసిన ఎక్సర్సైజ్ యాబ్స్ అనమాట.
ఈరోజు యాప్స్లో నేను 10 డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేశాను అండ్ ప్రతి ఎక్సర్సైజ్ 4 సెట్స్, ఈచ్ సెట్కి 25 రిపిటేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ 100 కౌంట్ వరకు చేసినట్టు. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ ఉంది అంటే ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ 100 టైమ్స్ చేశాను. ఆ 100ని 25గా ఒక సెట్, కొంచెం గ్యాప్ తీసుకుంటాను అండ్ నెక్స్ట్ 25 ఇంకొక సెట్ లాగా మళ్ళీ 15 to 20 సెకండ్స్ గ్యాప్, అలా 4 డిఫరెంట్ సెట్స్ అనమాట. ఎవ్రీ ఎక్సర్సైజ్ అలానే చేశాను. ఓవరాల్గా నా యాప్స్ మొత్తము ఈ 10 ఎక్సర్సైజ్ అయిపోవడానికి నాకు 1 అవర్ పైననే పట్టింది. ఈరోజు నా ఫస్ట్ మీల్‌లో ఏబీసీ జ్యూస్ ఇంక్లూడ్ చేసుకున్నాను. 1 యాపిల్, 1 క్యారెట్ అండ్ హాఫ్ బీట్రూట్. వీటన్నిటిని మంచిగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా మిక్సీలో వేసి ఫస్ట్ కొంచెం వాటర్ పోసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత మీకు రిమైనింగ్ ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇది ఇద్దరి కోసం చేస్తున్నాను, నాకు రమేష్‌కి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఓవరాల్‌గా మా ఇద్దరికి ఒక 125 to 150 ml ఆఫ్ జ్యూస్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటు నేను డ్రై ఫ్రూట్స్ అండ్ 1 బనానా, ఈ మూడింటిని నేను నా ఫస్ట్ మీల్‌లో ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. ఈరోజు నేను ఆఫ్టర్‌నూన్‌కి శనగలను తీసుకున్నాను. వాటిని సలాడ్ లాగా కాకుండా కొంచెం తాలింపు లాగా వేసి అలా తీసుకున్నాను అనమాట. గుగ్గిళ్ళు అని అంటారు కదా! సో, ఆ టైప్ అనమాట. వాటి కోసం నేను రాత్రంతా నానబెట్టిన శనగల్ని తీసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేసేసుకుంటే మంచిగా మెత్తగా అయిపోతాయన్నమాట. వాటిని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, పోపు గింజలు అవన్నీ వేసేసి కొంచెం ఒక మీడియం సైజు ఆనియన్ వేసేసి, ఆ ఆనియన్ మొత్తం మంచిగా ఏగిన తర్వాత ఈ ఉడకబెట్టిన శనగల్ని వేసేసుకొని, శనగలు యాడ్ చేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ ఆనియన్, శనగలు అవన్నీ మంచిగా కలిపేసుకొని ఆయిల్‌లో, నెక్స్ట్ దానికి కొంచెం కారం అండ్ కొంచెం లెమన్ వాటర్ యాడ్ చేసేసుకుంటే మన రెసిపీ సెట్ అనమాట ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి. ఈ శనగల తాలింపు నేను ఆఫ్టర్‌నూన్ 1:30కి అట్లా తీసుకున్నాను. నాతో పాటు రమేష్ కూడా లంచ్ చేస్తారు కదా! సో, ఆయన అయితే ఈరోజు మటన్ తీసుకొనొచ్చారు. సో, నా లాస్ట్ మీల్ ఎలాగో రైస్ విత్ మటన్ కాంబినేషన్ ఉంటుంది. సో, మటన్ కర్రీ ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఆ రెసిపీ కూడా షేర్ చేసేస్తున్నాను, చూసేసేయండి. సో ఈరోజు నా లాస్ట్ మీల్కి నేను మటన్ తీసుకుంటున్నాను. ఇది 400 grams ఆఫ్ మటన్ అనమాట. అందులో నాకు రమేష్కి హాఫ్ ఆఫ్, ఆయన ఆఫ్టర్నూన్ తింటారు, నేనేమో నా లాస్ట్ మీల్ 5కి ఆ టైంలో తింటాను అనమాట.
యాక్చువల్లీ ఎప్పుడు మేము వీటిలో అంతా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఉంచుకుంటాం అనమాట. ఈరోజు జస్ట్ కడిగి అలా పెట్టమని చెప్పేసి అన్నారు. ఎందుకు ఓన్లీ కడిగి ఉంచమని చెప్పావు, ఇవన్నీ ఎందుకు యాడ్ చేయొద్దని చెప్పావంటే ప్రాసెస్ జస్ట్ వాచ్ మీ అని చెప్పేసి అన్నాడు. ప్రాసెస్ ఏంటి అని అంటే జస్ట్ వాచ్ మీ అని అన్నాడు. నాతో పాటు మీరు కూడా వాచ్ చేయండి ఏం చేస్తాడో. మరి అన్నీ తీసైతే అక్కడ పెట్టుకున్నాడు. మరి ఏం చేస్తావు చేయి నాన్న? కుక్కర్లో వేసేయాలా? ఓకే, సో మటన్ మొత్తాన్ని కుక్కర్లో వేసేసాము. చూస్తారా? 1 minute. కారం 1 స్పూన్, ఉప్పు ఒక 1/2 స్పూన్, నెక్స్ట్ పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని కలపాలా? కలపొద్దా? ఏం చేయాలి నాన్న కలపకుండా? డైరెక్ట్గా కుక్ చేసేస్తావేంటి ఇట్లా అన్నీ వేసేసి కలపకుండా? ఎస్, కొంచెం వాటర్. ఇదిగో మటన్ మంచిగా రాలేదనుకో నేను అసలు చాలా ఆశలు పెట్టుకుంటాను మటన్ మీద. ఎంతసేపు ఉడికించాలి దీన్ని? 10 to 15 minutes. ఓకే, అయితే ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. నువ్వు ఈరోజు పులుసు కర్రీ కాకుండా ఫ్రై చేస్తున్నావు కదా, నాకు తెలుసు నువ్వు ఇది తీసావంటే అది పులుసు కాకుండా ఫ్రై కింద చెక్ చేసుకుంటున్నావు అని. ఉడికిందా? 80% కుక్ అయితే సరిపోతా? కొన్నందుకు యూజ్ చేస్తున్నా కదా, చాలు కదా. ఆవిరితో పాటు పొగలు కూడా వస్తుంది. పొగలు సైడ్ నుంచి వస్తుంది. ఓ, కాదు నువ్వు రెగ్యులర్గా చేసే పులుసు కర్రీ గాను ఈరోజు చేసే ఈ సెమీ ఫ్రైయో ఏదో దీనికి డిఫరెన్స్ ఏం చెప్పు. యాక్చువల్గా మనం ఫస్ట్ మామూలుగా రెగ్యులర్ చేసి కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఉల్లిపాయ, అదే టమాటో, మిర్చి అన్నీ కొంచెం ఫ్రై చేసుకొని డైరెక్ట్ మటన్ వేసుకుంటాం కదా. మ్యారినేట్ చేసి మటన్ వేసుకుంటాం. ఫైనల్లో కొంచెం మసాలాలు వేసుకుంటాం. ఈరోజు ఏంటంటే మటన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ని కొంచెం వాటర్ పోసి ఉడికిచ్చాను 80% వరకు. ఆ తర్వాత దాన్ని ఇట్లా సపరేట్గా ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకొని దీంట్లో షిఫ్ట్ చేసుకుంటాను. దాంట్లో వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం ఫ్రై చేస్తాను. గ్రేవీ లేకుండా సెమీ గ్రేవీగా. నీకు ఎందుకు కుకింగ్ అంటే ఇష్టం? అంటే నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? అంటే నాకు ఇప్పటికీ రాలేదు కదా ఈ ఇంట్రెస్ట్, ప్యాషన్. నీకు ఎట్లా? నాకు తెలీదు, అలా వచ్చేసింది. బ్యాచులర్గా ఉన్నప్పుడు కూడా చేసుకోలేదు, అంత కర్రీస్ తెచ్చిపోతున్నాయి చదువుకునేటప్పుడు. బట్ హైదరాబాద్ వచ్చాక జాబ్ కోసం అప్పటి నుంచి కుకింగ్ కొంచెం అలవాటైంది. బేసిక్గా అబ్బాయిలు కుకింగ్ ఎక్కువ వస్తుంది కదా.
ఇలా బ్యాచిలర్స్ గా ఉండి ఎంతో కొంత వంట నేర్చుకుంటారు. అమ్మాయిలకి ఎందుకు అలా తెలుసా, బయట అసలు పంపిస్తారు కాబట్టి హాస్టల్స్ లోనే ఉంటూ నువ్వు బయట ఏం వండుకుంటావని అంటారు. సో అందుకని అమ్మాయికి వంట రాదు, అబ్బాయికి వంట వస్తుంది. ఈ జనరేషన్ లో అదే జరుగుతుంది కదా. ఈ జనరేషన్ లో స్విగ్గీ జొమాటోనే. ఓకే నెక్స్ట్. సో నాకు బేసిక్గా వంట రాదు అయితే నేను ఎప్పుడు కుక్ చేసే అవసరం రాలేదు, అందుకనే వంట కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ హీఈస్ మై సేవియర్, హీఈస్ మై సేవియర్. ఒకవేళ ఆయన కూడా వంట రాకపోతే నాకు ఏమైనా వచ్చేదేమో. ఆయన వచ్చేసరికి చేస్తాను, అదే అంత దరిద్రంగా ఏం చేయను, బట్ ఆయన అంత బాగా చేయను కాబట్టి చాలా ఏదో అప్పుడప్పుడు అలవాటుకి కొన్నానికి చేస్తాను అన్నమాట నేను వంట అనేది. మోస్ట్లీ కర్రీస్ ఎక్కువ మా చెల్లికి కుకింగ్ బాగొచ్చు, రమేష్కి కుకింగ్ బాగొచ్చు. వీళ్ళిద్దరూ బయట రూమ్స్ తీసుకొని ఉన్నారనమాట, హాస్టల్లో ఉంటున్నారు. అన్నంతా హాస్టల్ జీవితమే. జాబ్ చేసేటప్పుడు కూడా హాస్టల్లోనే ఉన్నాము, బీటెక్ వెళ్ళేటప్పుడు హాస్టల్లో ఉన్నాము. సో అందుకే ఈ వంట మనం నేర్చుకోవడానికి. ఇంకేనా ఇది ఒక 10 minutes పడుతుందా, 10-15 minutes. మటన్ యాడ్ చేసేసిన తర్వాత ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా కుక్ చేసేసుకోవాలి. సో, ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. సో, ఇలా వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయినప్పుడు మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి అట్ ద ఎండ్. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్, జీరా పౌడర్ ఒక స్పూన్ అండ్ గరం మసాలా ఒక స్పూన్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకోననమాట. మీకు ఉప్పు, కారము సరిపోదు అనుకుంటే గనుక ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ గనుక కుక్ చేసేసుకుంటే మంచి కలర్‌లోకి వచ్చేస్తుంది. ఇంకా మన మటన్ సెమీ గ్రేవీ ఆర్ సెమీ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుందనమాట. సో, ఇది మటన్ ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనేమో ఆఫ్టర్‌నూన్‌కి శనగలు తింటున్నాను. రమేష్ ఏమో రైస్ అండ్ మటన్ తింటున్నారనమాట. సో నేనైతే శనగలు తింటున్నాను, రమేష్ ఏమో మటన్. బాగుంది. బాగుంది. నేను సాయంత్రం తినాలి. నిజంగా చాలా బాగుందన్నా, జ్యూసీగా. అంటే మటన్ కూడా మంచిగా ఉడికి బాగుంది. విడిగా కూడా తినచ్చు, రైస్లోనే కాకుండా. ఇంకా నా లాస్ట్ మీల్‌లోకి నేను 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. 200 గ్రామ్స్ ఆఫ్ మటన్ కర్రీ అండ్ ఈరోజు నేను పెరుగన్నం కూడా తిందామని అనుకుంటున్నాను. అందుకని మ్యాంగోస్ కూడా కట్ చేసుకున్నాను పెరుగన్నంలోకి. ఇది సగమే నేను తినేది, ఇంకో సగం మ్యాంగోస్ రమేష్ కోసం అనమాట. సో, ఇది నా ఫైనల్‌గా లాస్ట్ మీల్. నిజంగా మటన్ అయితే చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫస్ట్ టైం అనమాట నేను కొంచెం సెమీ ఫ్రై ఆర్ సెమీ గ్రేవీగా తింటాము. అండ్ రమేష్ కూడా ట్రై చేయడం ఫస్ట్ టైం. చాలా చాలా బాగా కుక్ అయింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. నేను నా లాస్ట్ మీల్ తీసుకునేది 5 PMకి, మీకు తెలిసిందే. అండ్ ఈ ఫుడ్ ప్రిపేర్ చేసింది అయితే ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం ఒక ముద్ద తిన్నాను, వేడి మీద బాగుంది. అండ్ ఇప్పుడు కూడా చల్లగా ఉన్నా కానీ చాలా చాలా టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మటన్ ఇలా. సో, ఇంకా ఇది నా లాస్ట్ మీల్ అనమాట. నా ఓవరాల్ డేలో నేను ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాను అండ్ ఎంత ప్రోటీన్ తీసుకున్నాను అనేది వీడియో ఎండింగ్లో డిస్ప్లే చేసేస్తాను. సో, ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.